నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. గాయపడిన జబ్బుపడిన అంతరిస్తున్న జీవజాతుల సంరక్షణ కోసం ఏర్పాటైన వాంతారాను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రంగా ఈ సంస్థను అనంత్ అంబానీ అభివృద్ధి చేయగా మోదీ సందర్శించారు. వన్యప్రాణుల ఆసుపత్రితో పాటు వాటికి అందించే వైద్యాన్ని పరిశీలించారు. పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులకు అందుతున్న వైద్యం గురించి అనంత్ అంబానీ మోదీకి వివరించారు. ప్రధానమంత్రికి ముఖేష్ అంబానీ కుటుంబం స్వాగతం పలికింది. అక్కడ పులి, సింహం పిల్లలతో మోదీ కాసేపు ఆడుకున్నారు. సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే తన పదవికి రాజీనామా చేశారు. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేస్తూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ అందజేశారు. సీఎంఓ ఆ లేఖను రాజ్ భవన్ కు పంపింది. ఎన్సీపీ తరపున ధనుంజయ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లాలో 70% తెలంగాణకు కేటాయించాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కోరారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం 70% తెలంగాణలో ఉందని, ఆంధ్రాలో 30% మాత్రమే ఉందని ఆయన చెప్పారు. అందువల్ల కృష్ణా జలాలను కూడా 70 నుండి 30 తామాషాలో పంచాలని కోరారు. ఇక గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవడానికంటే ముందు నికర జలాల్లో తెలంగాణ వాటా లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేలాయి. ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై ఆయన నెగ్గారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయభేరి మోగించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థులు 2 ఓడిపోయారు. ఉమ్మడి నల్గొండ, ఓరుగల్లు, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గంలో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్ సీట్ లో భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన మల్కా కొమరయ్య గెలుపును సొంతం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ కౌంటింగ్ లో సుదీర్ఘ జాప్యం జరుగుతోంది. ఇక ఏపీలో ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటన వెలువడనుందని మంత్రి లోకేష్ తెలిపారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై త్వరలో 1 మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతోందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. తల్లికి వందనం పథకంపై త్వరలో మార్గదర్శకాలను విడుదల చేస్తామన్నారు. భవన నిర్మాణదారులకు ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుండి 18 మీటర్ల లోపు 5 అంతస్తుల లోపు భవనాల నిర్మాణాల అనుమతులకు స్వీయ ధృవీకరణ పత్రం సరిపోతుందని తెలిపింది. టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. భవన యజమానులు, రిజిస్టర్డ్ ఎల్టీపీలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ల సమక్షంలో సరైన పత్రాలతో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. విశాఖ రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తొలగింపుతో ప్రభుత్వ యంత్రాంగంలో చలనం వచ్చింది. బాధ్యులైన 2 అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం పరిశుభ్రతకు చర్యలు చేపట్టింది. శాశ్వత పద్ధతిలో రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ పోస్ట్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు ఉత్సవాల్లో భాగంగా ఉదయం వటపత్ర సాయిగా స్వామివారు దర్శనమిచ్చారు. ఏకకుండాత్మక, నావాహ్నిక, పంచరాత్రాగమ శాస్త్ర రీతిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం వేకువజామున ద్వారతోరణం పూజ, ధ్వజ కుంభారాధన, అగ్ని ఆరాధన, మాల మంత్ర పంచసూక్త హవనం నిర్వహించారు. ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో నవరత్న హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కు చేరింది. ఆదాయ లాభాల ఆర్జన ఆధారంగా ఈ హోదా దక్కింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీ 4,270 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందగా ఐఆర్ఎఫ్సీ 26,644 కోట్ల ఆదాయాన్ని గడించింది. యుఏఈలో భారత మహిళకు మరణశిక్ష విధించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన షహబాదీ ఖాన్ సంరక్షణలో ఓ చిన్నారి అనుమానాస్పదంగా చనిపోయింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు, అక్కడి యంత్రాంగం ఆమెను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది.